నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. ప్రపంచ గూఢాచార చరిత్రలోని అత్యంత ప్రమాదకరమైన, అత్యంత సాహసోపేతమైన, అసాధ్యమనుకున్న ఆపరేషన్ ఇది. పక్కా ప్లానింగ్, ఊహకందని మైండ్ గేమ్లతో ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థ మొసాద్ సృష్టించిన ఒక పెద్ద సంచలనం. రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక ప్రపంచం నలుమూలలా దాక్కున్న నాజీ క్రిమినల్స్ను ఏరిపారేయడానికి మొసాద్ వేసిన బిగ్గెస్ట్ స్కెచ్ ఇది. హిట్లర్ సైన్యంలో లక్షలాది మంది యూదులను క్రూరంగా చంపడానికి మాస్టర్ ప్లాన్ గీసిన నాజీ కసాయి, హిట్లర్ కుడిభుజం అడాల్ఫ్ ఐచ్మెన్ అర్జెంటీనా నుండి గుట్టు చప్పుడు కాకుండా ఎలా ఎత్తుకొచ్చారో తెలియజేసే అత్యంత సస్పెన్స్ స్టోరీ ఇది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఘోరంగా ఓడిపోయింది. హిట్లర్ మరణించాడు. కానీ దాదాపు 60 లక్షల మంది అమాయక యూదుల మారణ హోమానికి స్కెచ్ వేసిన అడాల్ఫ్ ఐచ్మెన్ మాత్రం తప్పించుకున్నాడు. తప్పుడు పత్రాలతో పేరు మార్చుకొని ప్రపంచ దేశాల కళ్ళు గప్పి చివరకు సౌత్ అమెరికాలోని అర్జెంటీనా దేశానికి పారిపోయాడు. అక్కడ రికార్డో క్లెమెంట్ అనే నకిలీ పేరుతో ఒక సాధారణ ఫ్యాక్టరీ కార్మికుడిగా చలామణి అవుతూ తన భార్య పిల్లలను కూడా అక్కడికే రప్పించుకున్నాడు. ఇక తనను ఎవరూ పట్టుకోలేరని, గతాన్ని భూస్థాపితం చేసేశానని ఐచ్మెన్ పూర్తిగా నమ్ముకున్నాడు. కాలం గిర్రను తిరిగింది. 1950ల చివరిలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్కు ఒక రహస్య సమాచారం అందింది. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఐరిస్ శివార్లలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా జీవిస్తున్నాడని, అతనే నాజీ కసాయి ఐచ్మెన్ అయి ఉండొచ్చని తెలిసింది. వెంటనే మొసాద్ అప్రమత్తమైంది. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అర్జెంటీనాకు పంపింది. కానీ ఆపరేషన్ అనుకున్నంత సులువైతే కాదు. అర్జెంటీనా ప్రభుత్వం నాజీలకు రహస్యంగా మద్దతు ఇస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అక్కడ లీగల్గా అరెస్ట్ చేయడం అసాధ్యం. ఒక్క చిన్న తప్పు జరిగినా అంతర్జాతీయంగా ఇజ్రాయెల్కు పెద్ద తలనొప్పులు వస్తాయి. అందుకే మొసాద్ చీఫ్ ఇసెల్ హెరల్డ్ స్వయంగా ఈ ఆపరేషన్ను పర్యవేక్షించాలని నిర్ణయించుకున్నాడు. మొసాద్ ఏజెంట్లు బ్యూనస్ ఐరిస్లో గరిబాల్డ్ స్ట్రీట్లో ఉన్న ఐచ్మెన్ ఇంటిపై కంటికి రెప్పలా నిఘా పెట్టారు. అతనే ఐచ్మెన్ అని నిర్ధారించుకోవడానికి ఒక పక్కా సాక్ష్యం కావాలి. ఒకరోజు సాయంత్రం రికార్డో క్లైమెంట్ అంటే ఐచ్మెన్ ఇంటికి వస్తూ చేతిలో గులాబీ పూల గుత్తిని తెచ్చాడు. ఆ రోజే ఐచ్మెన్ పెళ్లి రోజు. పేరు మార్చుకున్న భార్యపై ఉన్న ప్రేమతో పెళ్లి రోజున పూలు తేవడం మొసాద్ ఏజెంట్ల కెమెరా కంటికి చిక్కింది. దాంతో అతనే అడాల్ఫ్ ఐచ్మెన్ అని 100% కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక యాక్షన్ ప్లాన్ మొదలైంది. మే 11, 1960 ఆ రోజు రాత్రి దట్టమైన చీకటి. దానికి తోడు చిరుజల్లులు కురుస్తున్నాయి. ఐచ్మెన్ ప్రతిరోజు రాత్రి 7:40 బస్సు దిగి తన ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్తాడు. మొసాద్ ఏజెంట్లు 2 కార్లను రోడ్డు పక్కన ఆపి కారు రిపేర్ అయినట్లు డ్రామా ఆడారు. సరిగ్గా రాత్రి 8:05 ఐచ్మెన్ బస్సు దిగి ఆ చీకటి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నాడు. కారుకు దగ్గరగా రాగానే మొసాద్ టాప్ ఏజెంట్ ఒక్క ఉదుటన ఐచ్మెన్ పైకి దూకాడు. క్షణాల వ్యవధిలో అతను నోరు నొక్కేసి బలవంతంగా కారు వెనక సీట్లోకి తోసేశారు. కారు గాల్లో తేలినట్టు ముందుకు దూసుకుపోయింది. ఐచ్మెన్కి ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే అతను మొసాద్ సేఫ్ హౌస్లో బందీ అయిపోయాడు. సేఫ్ హౌస్లో ఐచ్మెన్ను ఒక కుర్చీ కట్టేసి విచారణ ప్రారంభించారు. మొదట అతను నేను రికార్డో క్లైమెంట్ని, నన్ను ఎందుకు పట్టుకున్నారు అంటూ గట్టిగా అరిచాడు. కానీ మొసాద్ ఏజెంట్లు అతని జర్మన్ ఆర్మీ నెంబర్, అతని ఒంటిపై ఉన్న గుర్తులను చదవడం మొదలు పెట్టగానే ఐచ్మెన్ ముఖంలో రక్తం ఓడిపోయింది. చివరకు గజగజ వణుకుతూ అవును నేనే అడాల్ఫ్ ఐచ్మెన్ను అని ఒప్పుకున్నాడు. కానీ అసలు టాస్క్ ఇక్కడే ఉంది. అతన్ని పట్టుకోవడం ఒక ఎత్తు అయితే అర్జెంటీనా పోలీసులు కళ్ళు గప్పి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీని దాటించి వేల మైళ్ళ దూరంలో ఉన్న ఇజ్రాయెల్కు ఎలా తరలించాలి? సరిగ్గా అదే సమయంలో ఇజ్రాయెల్ నుండి ఒక ప్రత్యేక దౌత్య విమానం అర్జెంటీనా అధికారిక వేడుకల కోసం బ్యూనస్ ఐరిస్ వచ్చింది. అదే విమానంలో ఐచ్మెన్ను తరలించాలని మొసాద్ ప్లాన్ వేసింది. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీకి అనుమానం రాకుండా ఉండడం కోసం మొసాద్ ఒక డాక్టర్ను రంగంలోకి దించింది. ఐచ్మెన్కు ఒక ప్రత్యేకమైన డ్రగ్ ఇచ్చి అతను స్పృహలో ఉంటూనే మాట్లాడకుండా, నడవలేకుండా ఉండేలా చేశారు. ఆ తర్వాత అతనికి ఇజ్రాయెల్ విమానయాన సంస్థ ఎల్ఎల్ పైలట్ యూనిఫామ్ వేశారు. ఎయిర్పోర్ట్ చెక్పోస్ట్ దగ్గర రాగానే మా పైలట్లో ఒకరికి తీవ్రమైన కారు యాక్సిడెంట్ అయ్యి తలకు దెబ్బ తగిలింది, స్పృహ సరిగ్గా లేదు, అత్యవసరంగా ఇజ్రాయెల్ తీసుకెళ్లాలని నకిలీ మెడికల్ సర్టిఫికేట్ చూపించారు. సెక్యూరిటీ సిబ్బంది ఆ పైలట్ డ్రెస్లో ఉన్న ఐచ్మెన్ను చూసి నిజమేనని నమ్మి విమానంలోకి అనుమతించారు. మే 21, 1960 అర్ధరాత్రి విమానం అర్జెంటీనా రన్వే నుండి గాల్లోకి ఎగిరింది. విమానం ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి ప్రవేశించగానే పైలట్లు, మొసాద్ ఏజెంట్లు గట్టిగా కేకలు వేస్తూ ఆనందంతో డ్యాన్స్ వేశారు. అసాధ్యమనుకున్న మిషన్ విజయవంతమైంది. 60 లక్షల మంది యూదులను పోగొట్టన పెట్టుకున్న ఆ కసాయిని ఇజ్రాయెల్ కోర్టు ముందు నిలబెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విచారణ సంచలనం సృష్టించింది. చివరికి 1962లో ఐచ్మెన్కు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇజ్రాయెల్ చరిత్రలోనే అమలు చేయబడిన ఏకైక మరణశిక్ష ఇదే. శత్రువు భూమిపై వెళ్ళి వారి అండర్గ్రౌండ్ నెట్వర్క్ను ఛేదించి
అంతర్జాతీయ చట్టాల కళ్ళు గప్పి మరి క్రిమినల్ని లాక్కొచ్చిన ఈ ఆపరేషన్ ఐచ్మెన్ మొసాద్ చరిత్రలోనే కాదు, ప్రపంచ గూఢాచారి చరిత్రలోనే అత్యంత థ్రిల్లింగ్ అలాగే బెస్ట్ ఆపరేషన్గా నిలిచిపోయింది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.